ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారంలోకి రావాలంటే కాపులు ఓ కాపు కాయాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమే చంద్రబాబు నాయుడు కాపు ఓట్లు సొంతం చేసుకోవడానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ను చేరదీసి తన రాజకీయ అనుభవాన్ని రంగరించి పొత్తు కొనసాగేలా చేసుకోగలిగారు. ఈ నేపథ్యంలో ఏపీలో సీనియర్ కాపు నేతలైన చేగొండి హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభంలు ఇద్దరూ కూడా టీడీపీ జనసేన కూటమికి దూరం అయి వైఎస్ఆర్ కాంగ్రెస్కు దగ్గరవుతుండడం రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందంటున్నారు రాజకీయ పండితులు. ఏపీ రాజకీయాల్లో చేగొండి హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభాలకు చాలా చరిత్ర ఉంది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత ఇద్దరు కూడా కాంగ్రెస్లో పనిచేశారు. ముద్రగడైతే కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో బాగా పాపులర్ అయ్యారు కూడా. నిజాయితీపరుడిగా ముద్రగడకు మంచి పేరు ఉంది. అటు చేగొండి కూడా సమర్థవంతుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గంలో అందరికీ ఈ ఇద్దరు నేతలపైన గౌరవం ఉంది. ఈ ఇద్దరు నేతలు కూడా జనసేనకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. అయితే చిత్రంగా ఈ ఇద్దరిని జనసేన దూరం చేసుకుంది. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై చేగొండి హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముద్రగడ పద్మనాభం కూడా మరీ తక్కువ సీట్లతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అని నిలదీశారు. వీరిద్దరికీ పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు. టీడీపీ జనసేనల మొదటి ఉమ్మడి సభలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు వద్దే వద్దని అన్నారు. తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. తనకు మద్దతివ్వాలనుకునేవారు జన సైనికుల్లా తనతో కలిసి నడవాలే తప్ప యాగి చేయవద్దన్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలు అవమానంగా భావించారు. ముద్రగడైతే పవన్ తన ఇంటికి వస్తానని చెప్పి రాకుండా అవమానించారని అన్నారు. ఒక సమయంలో జనసేనలో చేరాలని ముద్రగడ అనుకున్నారు. పవన్ కూడా ఆయన్ను పిలిచారు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత ముద్రగడను వదిలేశారు. పవన్ కళ్యాణ్ను చంద్రబాబే నడిపిస్తున్నారు అన్నది చేగొండి, ముద్రగడల ఆరోపణ. పవన్ వైఖరితో నొచ్చుకున్న చేగొండి హరిరామజోగయ్య తనయుడు సూర్యప్రకాష్ జనసేనకు రాజీనామా చేశారు. ఆ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పవన్ వైఖరిపై బాహాటంగా విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే ముద్రగడ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో అన్నది మాత్రం బయటకు రాలేదు. ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. చేగొండి హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం కూడా టీడీపీ జనసేన కూటమితో ఉంటే అది ఎన్నికల్లో వారికి అడ్వాంటేజ్గా ఉండేదని కాపు మేధావులతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా వాదిస్తున్నారు. ఈ ఇద్దరితోనే మంచిగా ఉంటూ వారిని తమతోనే ఉంచుకోవడంలో జనసేన విఫలమైందని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలతో వేగలేమని, వారిని చేర్చుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు అనుభవపూర్వకంగా చెప్పడం వల్లనే ముద్రగడ ఇంటికి వెళ్లాలని ముందుగా అనుకున్న పవన్ ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. చేగొండి, ముద్రగడలు ఇద్దరూ వైసీపీలో చేరితే గోదావరి జిల్లాలో కాపు ఓటు బ్యాంకు ఖచ్చితంగా చేరడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చేగొండి, ముద్రగడలకు వారి సామాజిక వర్గంలో మంచి పేరే ఉంది. కాకపోతే ఇద్దరికీ కాస్త చాదస్తం ఎక్కువన్న భావన ఉంటే ఉండొచ్చు కానీ ఇద్దరిపైన గౌరవం ఉంది. వారిని దూరం చేసుకోవడం ద్వారా అవమానించారని, జనసేనపై కొంతమందిలో వ్యతిరేకత కూడా వస్తుందని అంటున్నారు. ఇది ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం తెస్తుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు మేధావులు.